హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లోటస్ టాక్స్. ఈరోజు మా మమ్మీ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని వాటర్ వేసుకొని పక్కన 20 minutes నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాము. 1/2 kg చికెన్ తీసుకొని సాల్టు, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, హాఫ్ లెమన్, ఈ క్వాంటిటీలో పెరుగు. బాగా పీస్కి ఇలా పట్టించుకోవాలి. ఇలా ఒక 20 minutes మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకొని పెద్ద సైజు ఆనియన్ 2 తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చూడండి, ఈ పీసెస్ని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి. మరీ డీప్ ఫ్రై అయితే మాకు ఇష్టం ఉండదు, అందుకని మా మమ్మీ ఇలా చేస్తున్నారు. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని గీ వేసుకోవాలి. యాలకులు, చెక్క మొగ్గ, జాపత్రి, మిరియాలు, బిర్యానీ లీవ్స్, మనకి బిర్యానీ ప్యాకెట్లో వస్తాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. 3-4 తీసుకోవాలి పచ్చిమిర్చి, ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనము టమాటో పీసెస్ వేసుకోవాలి. 2 సరిపోతాయి. ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి పీసెస్లో కూడా సాల్ట్ వేసాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, కారము. మేము ఎక్కువ స్పైసీ తినము, అందుకని కొంచెం తక్కువగా వేసుకుంటున్నాము కారం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని వేసుకోవాలి. చికెన్ బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాని. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ని చూపిస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మా మమ్మీ చేసే చికెన్ బిర్యానీ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము బియ్యం వేసుకోవాలి. బాగా నాని కదా, బాగున్నాయి. ఇప్పుడు చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి.
చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు పక్కన పెట్టుకొని మనము పుదీనా, కొత్తిమీర ఈ క్వాంటిటీలో తీసుకోవాలి. కొంచెం ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని మిక్స్ చేసుకోవాలి. కస్తూరి మెతి ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. హాఫ్ లెమన్, కొంచెం గీ, ఇది కౌ గీ. ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. మనము అంతలోకి బాయిల్ అయ్యేసరికి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఏదైతే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని తీసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ వేసుకోవాలి. ఒక టమాటో సరిపోతుంది, హాఫ్ కేజీయే కదా చికెను. ఇప్పుడు బిర్యానీ లీవ్స్ వేసుకోవాలి. ఒకటి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి. కొంచెం కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. పుదీనా, కారం, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. విజిల్ వచ్చేసింది, బిర్యానీ రెడీ అయిపోయింది. కర్రీ కూడా బాయిల్ అయిపోతుంది. ధనియాల పౌడర్ వేసుకోవాలి, గరం మసాలా పౌడర్,
ఇప్పుడు కొంచెం కొత్తిమీర. రెడీ ఫ్రెండ్స్. వేడి వేడి చికెన్ బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. పొగలు వచ్చేస్తుంది. అబ్బా, పీస్ చూడండి ఎంత బాగా ఉందో. రైస్ కానీ చాలా బాగా బాయిల్ అయింది. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రైస్ కూడా చాలా బాగా వచ్చేసింది. పొడి పొడిగా బాగా వచ్చింది. బాయిల్ అవ్వడం కూడా బాగా బాయిల్ అయింది చికెన్ కానీ రైస్ కానీ. ఇప్పుడే తినాలనిపిస్తుంది. నాకు ఇష్టమని లెగ్ పీసెస్ కూడా అలాగే వేసేస్తుంది. చూడండి, కింద కూడా అసలుకి ఏం అంటుకోలేదు. పెడుతుంది నేను. దీనిలోకి ఆనియన్, లెమను సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, రైస్ కూడా చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో. బా, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.